రాత్రి అతిథి పార్ట్ 3. గ్రామం పేరు పల్లెవీడు. చిన్నదే కాని పాతదైన గ్రామం. 100 ఏళ్లుగా ఆ అడవి దగ్గర ఎవరూ ఇల్లు కట్టలేదు. ఎందుకంటే రాత్రిళ్ళు అక్కడ ఏదో వింత వెలుగులు, వింత గళాలు వినిపిస్తాయట. రమేష్, సురేష్ ఇద్దరు అదృశ్యమైన తర్వాత గ్రామస్థులు భయంతో ఆ దారికి వెళ్లడం పూర్తిగా ఆపేశారు. కాని ఒకరే ధైర్యం చేశాడు, గురువయ్య అని పిలిచే వృద్ధుడు. ఆయనకు ఆ అడవి చరిత్ర తెలుసు. ఒకరోజు గ్రామ పెద్దలు ఆయనను పిలిచి అడిగారు, గురువయ్య, ఈ దారిలో ఏముంది? ఇద్దరు పిల్లలు కనబడడం లేదు. గురువయ్య కొద్దిసేపు మౌనంగా ఉండి చెప్పారు, ఆ అడవిలో నీలాంజన అనే ఆత్మ ఉంది. శతాబ్దం క్రితం జరిగిన ఘోర ఘటన వల్ల ఆ ఆత్మ అక్కడ బంధించబడింది. నీలాంజన కథ. 100 ఏళ్ల క్రితం పల్లెవీడుకు దగ్గరగా ఒక వృద్ధ మహిళ, ఆమె కుమార్తె నీలాంజన జీవించేవారు. ఆమె అందం, దయతో ప్రసిద్ధురాలు. కాని ఒకరోజు గ్రామానికి వచ్చిన మాంత్రికుడు ఆమెపై కన్నేశాడు. ఆమె తిరస్కరించడంతో కోపంతో మాంత్రికుడు ఆమెపై శాపం వేశాడు. నీ ఆత్మ ఈ అడవినే కాపాడాలి. ఎప్పటికీ నిద్రించలేవు. అదే రాత్రి నీలాంజన ఆత్మ ఆ అడవిలో అదృశ్యమైపోయింది. అప్పటినుంచి ప్రతి చందమామ రాత్రి ఆమె రూపం కనిపిస్తుందట, తెల్లని దుస్తుల్లో, కళ్లలో ఎర్ర కాంతితో. రమేష్, సురేష్ తిరిగి వస్తారు. గురువయ్య రాత్రి 12 గంటలకు ఆ అడవికి వెళ్లాడు. అతని చేతిలో తులసి కర్ర, నువ్వుల నూనె దీపం, ఇంకా నీలాంజన పేరుతో ఒక పాత శ్లోకం ఉంది. ఆ దారి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంది. అదే చెట్టు కింద రమేష్, సురేష్ పేర్లు రాసి ఉన్నాయి. ఆ గాలి బలంగా ఊపిరి తీసుకుంది. దీపం ఆరిపోయింది. చీకట్లో ఒక మృదువైన మహిళా గళం వినిపించింది. నన్ను ఎందుకు మేల్కొలుపావు గురువయ్యా? దూరంలో మబ్బుల మధ్య నీలాంజన రూపం కనిపించింది. తెల్లని దుస్తుల్లో, కళ్లలో ఆగమ్యగోచరమైన నొప్పి. గురువయ్య నడుము నుంచి పుస్తకం తీసి శ్లోకం చదవడం ప్రారంభించాడు. కాని ఒక్కసారిగా నేల కంపించింది. చెట్లపై కాగళ్లు కేకలు వేశాయి. ఆ చీకట్లో రమేష్, సురేష్ రూపాలు నడుచుకుంటూ బయటికి వచ్చాయి. కాని వారి కళ్ళు ఖాళీగా ఉన్నాయి. వాళ్లు మెల్లగా గురువయ్య వైపు నడవసాగారు. ఆమె మాకు విశ్రాంతి ఇవ్వలేదు. నువ్వూ వెళ్లలేవు. గురువయ్య శ్లోకం గట్టిగా చదివాడు. దీపం ఒక్కసారిగా వెలిగింది. ఆ కాంతి నీలాంజన ముఖంపై పడగానే ఆమె ఒక్క క్షణం ఏడ్చినట్టుగా కనిపించింది. ఆ తర్వాత ఆమె ఆత్మ పొగలా కనుమరుగైంది. రమేష్, సురేష్ నేలపై పడిపోయారు. ఉదయం కాంతి పడగానే వారు స్పృహలోకి వచ్చారు. చివరి వాక్యం. ఆ తర్వాత ఎవ్వరూ ఆ అడవిలో భయపడలేదు. కాని గురువయ్య చెబుతూ ఉండేవాడు, నీలాంజన ఆత్మ ప్రశాంతమైపోయినా ఆమె నీడ ఇంకా చెట్టుపై ఉంటుంది. ఎవరు అర్ధరాత్రి ఆమె పేరును పిలిచినా ఒక్క చల్లని గాలి తాకుతుంది, అదే ఆమె స్పర్శ. ఇదే రాత్రి అతిథి ముగింపు. మీకు వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.